సుప్రీంకోర్టులో కవిత ఈడీ కేసు పిటిషన్ పై విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా పడింది. అదే రోజున తుది విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కవితను పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. దీంతో ఈడీ విచారణపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి తనపై ఎలాంటి బలవంతపు చర్యలు ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ 16వ తేదీకి వాయిదా పడింది. సుప్రీంకోర్టులో కవిత ఈడీ కేసు పిటిషన్ పై విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా పడింది. అదే రోజున తుది విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలియజేసింది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కవితను పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. దీంతో ఈడీ విచారణపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి తనపై ఎలాంటి బలవంతపు చర్యలు ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ 16వ తేదీకి వాయిదా పడింది. సుప్రీంకోర్టులో కవిత ఈడీ కేసు పిటిషన్ పై విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా పడింది. అదే రోజున తుది విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలియజేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణను తీరును తప్పుపడుతూ కూడా కవిత దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకైతే వచ్చింది. అయితే ఆ పిటిషన్ ఈ నెల 16వ తేదీకి వాయిదా వేస్తూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా సిఆర్పిసి నిబంధనలు ఏమాత్రం కూడా పాటించడం లేదు. ఈడీ ఆఫీస్ లో ఒక మహిళను విచారించడం సరికాదంటూ కూడా కవిత తన పిటిషన్ దాఖలు చేశారు. అభిషేక్ బెనర్జీ కేసుతో జత చేస్తామన్న సుప్రీంకోర్టు ఈ పూర్తి స్థాయి విచారణ అంతటి కూడా ఈ నెల 16వ తేదీన విచారిస్తామని అయితే చెప్పడం జరిగింది. అయితే అన్ని పిటిషన్లు కలిపి అంటే ప్రధానంగా కవితకు సంబంధించినటువంటి పిటిషన్ తో పాటు మిగిలినటువంటి పిటిషన్లు అన్ని పిటిషన్ అంటే అభిషేక్ బెనర్జీకి సంబంధించినటువంటి కేసుతో జత కలిపి మొత్తం విచారణ అంతటిని కూడా 16వ తేదీన ఈ నెల 16వ తేదీన విచారిస్తాము అని ధర్మాసనం చెప్పిన నేపథ్యంలోనే ఏం జరగబోతుంది అని చూడాలి. ఎందుకు అంటే ప్రధానంగా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏ మాత్రం కూడా సిఆర్పిసి నిబంధనలు పాటించకుండా ఒక మహిళను ఈడీ ఆఫీస్ కు పిలిపించి అక్కడ విచారించడము, అదేవిధంగా పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు పాటించకపోవడంతో ఆమె ఈడీ అధికారుల విచారణ తప్పుపడుతూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ సంబంధించి స్వీకరించినటువంటి ధర్మాసనం 2 వైపుల నుంచి కూడా వాదనలు అయితే విన్నారు. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ అంతటి కూడా ఈ నెల 16న విచారిస్తామని చెప్పిన నేపథ్యంలోనే ఏం జరగబోతుంది. ఎందుకంటే ఈడీ అధికారులు కవితని గతంలో ఈడీ కార్యాలయం పిలిపించడం, అక్కడ గంటల కొద్దీ ఆమెను విచారించడం, ఆ తర్వాత మళ్ళీ ఆమెను పంపించడం ఇదంతా కూడా చేశాం. గతంలో ఆమె అరెస్ట్ అవ్వబోతున్నారు. ఒకటి ఆమెకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఆరా తీశారు. కవితకు సంబంధించినటువంటి కీలక ఆధారాలు ఈడీ దగ్గర దొరికాయి అంటూ కూడా ఎన్నో ప్రచారాలు అయితే జరిగాయి. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆమె దాఖలు చేసినటువంటి పిటిషన్ ను ఈడీ అధికారుల విచారణ ఏదైతుందో ఆ విచారణ తప్పుబడుతూ కూడా దాఖలు చేసిన నేపథ్యంలోనే మరి కోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది మాత్రం చూడాలి. థ్యాంక్ యూ.